ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్యూటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం హెడర్, ఫూటర్ అండ్ పేజ్ నెంబర్స్ని యాడ్ ఎడిట్ చేయడం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం హెడర్ అండ్ ఫూటర్ టూల్స్లో డిజైన్ ట్యాబ్ గురించి నేర్చుకుందాం. మనం హెడర్ అండ్ ఫూటర్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి ఈ వీడియోలో మనం ఇన్సర్ట్, నావిగేషన్, ఆప్షన్స్, పొజిషన్ అండ్ క్లోజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఈ పేజ్కి హెడర్ అండ్ ఫూటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు పేజ్ మీద డేట్ అండ్ టైం యాడ్ చేసుకోవడానికి మీకు ఈ ఇన్సర్ట్లో డేట్ అండ్ టైం యూజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసి అప్డేట్ ఆటోమేటిక్లీ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. మీకు డేట్ అండ్ టైం మీ పేజ్ మీద ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. నేను ఫైల్ నేమ్ డేట్ అండ్ టైం అని ఇస్తున్నాను. సేవ్ క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఇందాక సేవ్ చేసుకున్న ఫైల్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇందాక ఈ ఫైల్ సేవ్ చేసుకునేటప్పుడు టైం 10:36 అండ్ ఇప్పుడు నేను 10:38కి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు టైం అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. ఇలా మీరు క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకునేటప్పుడు ప్రతిసారి మీకు టైం అండ్ డేట్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఇలా మీకు ఇన్సర్ట్లో డేట్ అండ్ టైం అనేది యూజ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. మీకు ఆర్డర్, ఫైల్ నేమ్, ఫైల్ పాత్, డాక్యుమెంట్ టైటిల్, డాక్యుమెంట్ ప్రాపర్టీ అండ్ ఫీల్డ్ అని చూపిస్తున్నాయి. ఆర్డర్ మీద క్లిక్ చేయండి. మీ సిస్టమ్ యొక్క ఆర్డర్ నేమ్ మీకు అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న డాక్యుమెంట్ మీరు ఎలా సేవ్ చేసుకున్నారో మీకు ఆ ఫైల్ నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. నేను ఈ డాక్యుమెంట్ని డేట్ అండ్ టైం అని సేవ్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ డేట్ అండ్ టైం అని ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఫైల్ పాత్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ ఫైల్ ఎలా సేవ్ అయిందో మీకు అక్కడ చూపిస్తుంది. డాక్యుమెంట్ టైప్లో సేవ్ అయిందా లేకపోతే ఇంకేనా మెథడ్లో సేవ్ అయిందో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్ టైటిల్, ఈ డాక్యుమెంట్ టైటిల్లో మీరు ఈ డాక్యుమెంట్కి ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ టైటిల్లో దాన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ ప్రాపర్టీ, దీంతో మీరు హెడర్ అండ్ ఫూటర్లో కామెంట్స్, కంపెనీ నేమ్స్, కంపెనీ అడ్రస్, మేనేజర్ నేమ్స్, పబ్లిష్ డేట్ ఇలాంటివన్నీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫూటర్ దగ్గర కర్సర్ పెట్టి డాక్యుమెంట్ ప్రాపర్టీలో కామెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒక కామెంట్ బాక్స్ వచ్చింది. ఈ కామెంట్ బాక్స్లో నేను ఈ డాక్యుమెంట్కి ఏదన్నా కామెంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నేను చేయొచ్చు. ఈ విధంగా మీకు డాక్యుమెంట్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫీల్డ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫీల్డ్ నేమ్స్ లో టైం ని సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ డేట్ అండ్ టైం ఫార్మాట్స్ కొన్ని వచ్చాయి. మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. మీకు ఆ ఫార్మాట్ అనేది పేజ్ మీద ఇన్సర్ట్ అవుతుంది. ఇలా మీరు హెడ్ అండ్ ఫూటర్ లో కామెంట్స్, మేనేజర్ నేమ్స్, పబ్లిష్ డేట్స్, టైటిల్ ఇలాంటివన్నీ ఇన్సర్ట్ చేసుకోవడానికి మీకు ఈ డాక్యుమెంట్ ఇన్ఫో యూజ్ అవుతుంది. క్విక్ ప్యాచ్, దీంట్లో మనం ఇందాక డాక్యుమెంట్ ఇన్ఫోలో నేర్చుకున్న అన్ని ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. నేను ఇక్కడ హెడర్ లో ఒక టెక్స్ట్ టైప్ చేశాను. ఈ క్విక్ ప్యాచ్ లో మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ లో ఏవైతే చేంజెస్ చేసుకుంటున్నారో మీరు నెక్స్ట్ డాక్యుమెంట్ కూడా సేమ్ చేంజెస్ చేసుకోవాలనుకోండి. మీరు ఈ డాక్యుమెంట్ లో హెడర్ అండ్ ఫూటర్ ఫార్మాట్ ని సేవ్ చేసుకుని నెక్స్ట్ డాక్యుమెంట్ కి సేమ్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి మీకు సేవ్ సెలెక్షన్ టు క్విక్ ప్యాచ్ గ్యాలరీ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం హెడర్ అండ్ ఫూటర్ లో పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇన్సర్ట్ లో పిక్చర్స్ మీద క్లిక్ చేయండి. దీంతో మీరు మీ సిస్టమ్ లో ఉన్న ఏ పిక్చర్ నన్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక నేను ఒక పిక్చర్ ని ఇన్సర్ట్ చేశాను. ఈ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీకు నాట్స్ వచ్చాయి. ఈ వైట్ కలర్ సర్కిల్స్ ని నాట్స్ అంటారు. వీటితో మీరు ఈ పిక్చర్ యొక్క సైజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు హెడర్ అండ్ ఫూటర్ లో పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే మీరు ఆన్లైన్ పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నావిగేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నా కర్సర్ హెడర్ లో ఉంది. నేను ఫూటర్ కి వెళ్ళాలనుకుంటే గో టు ఫూటర్ మీద క్లిక్ చేయండి. మీ కర్సర్ ఆటోమేటిక్గా ఫూటర్ దగ్గరికి వెళ్తుంది. అలాగే మీరు గో టు హెడర్ క్లిక్ చేస్తే హెడర్ దగ్గర కర్సర్ వస్తుంది. ఇక్కడ నేను హెడర్లో అప్లై చేసుకున్న చేంజెస్ సేమ్ ఫూటర్లో కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు డిఫరెంట్ ఫస్ట్ పేజ్ అంటే మీకు ఫస్ట్ పేజ్లో హెడర్ అండ్ ఫూటర్ డిస్ప్లే అవ్వకుండా మిగతా అన్నిటిలో హెడర్ అండ్ ఫూటర్ డిస్ప్లే అవుతాయి. డిఫరెంట్ ఫస్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ హెడర్ అని ఉండేది ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ హెడర్ అని వచ్చింది. నాకు ఇక్కడ హెడర్లో ఉన్న డేటా పోయింది అండ్ ఫూటర్లో ఉన్నది కూడా డిస్ప్లే అవ్వలేదు. నాకు నెక్స్ట్ పేజెస్లో ఉన్న అన్నీ మళ్ళీ సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ హెడర్ అని ఉండేది ఆటోమేటిక్గా ఆడ్ పేజ్ హెడర్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ పేజ్కి నాకు ఆటోమేటిక్గా ఈవెన్ పేజ్ హెడర్ అని వచ్చింది. నాకు ఫస్ట్ ఆడ్ పేజ్కి హెడర్ డిస్ప్లే అయింది అండ్ నెక్స్ట్ ఈవెన్ పేజ్కి హెడర్ డిస్ప్లే అవ్వలేదు.
అండ్ అలాగే ఆడ్ పేజెస్ కన్నీ హెడర్ డిస్ప్లే అయ్యాయి అండ్ ఈవెన్ పేజెస్ కి హెడర్ డిస్ప్లే అవ్వలేదు. ఇలా మీకు డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెన్ పేజెస్ హెడర్ యూజ్ అవుతుంది. లాస్ట్ ది షో డాక్యుమెంట్ టెక్స్ట్ ఏంటంటే మీకు హెడర్ అండ్ ఫూటర్ డిస్ప్లే అవ్వకూడదు, ఓన్లీ డాక్యుమెంట్ ఓన్లీ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మీకు ఈ షో డాక్యుమెంట్ టెక్స్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పొజిషన్ గురించి తెలుసుకుందాం. హెడర్ ఫ్రమ్ టాప్ అంటే మీకు టాప్ ఆఫ్ ద పేజ్ నుంచి హెడర్ ఎంత హైట్ వరకు ఉండాలో మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే హెడర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఫూటర్ ఫ్రమ్ బాటమ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఫూటర్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ అలైన్మెంట్ ట్యాబ్ ఇది ఏంటంటే మీరు డేట్ అండ్ టైం కానీ పిక్చర్ కానీ ఏమన్నా ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మీరు వాటి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ పిక్చర్ హెడర్లో లెఫ్ట్ సైడ్ కావాలి. ఇన్సర్ట్ అలైన్మెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. నాకు ఇది లెఫ్ట్ సైడ్ కావాలి, సో లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. నాకు ఈ పిక్చర్ హెడర్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. ఇలా మీరు హెడర్ అండ్ ఫూటర్ లో చేంజ్ చేసుకునే ప్రతిదీ మీకు ప్రతి పేజ్ కి చేంజ్ అవుతుంది. అండ్ లాస్ట్ క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేస్తే మీకు హెడర్ అండ్ ఫూటర్ క్లోజ్ అయిపోతాయి. సో గైస్, ఈ వీడియోలో మనం హెడర్ అండ్ ఫూటర్ లో డిజైన్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను డెస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.